అంబటి సిల్క్స్ కాంచీపురం సారీ స్టోర్ నౌ ఇన్ విజయవాడ. ఎక్స్క్లూజివ్ పట్టు సారీస్, సల్వాస్ అండ్ లెహంగాస్. ఉత్తరప్రదేశ్లోని మధురలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ కారు కాలువలోకి దూసుకెళ్లిన ఘటనలో నలుగురు యువకులు మృతి చెందారు. ఇందులో ముగ్గురు ప్రాణ స్నేహితులు ఉండటం ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. మధుర జిల్లాలో నిన్న రాత్రి ఓ కారు అదుపు తప్పి కాలువలోకి వెళ్ళిపోయింది. నిశ్చితార్థ వేడుకకు హాజరయ్యేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మగౌర్రా పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని నాగలదేవియా ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ఇక్కడ ప్రమాదకరమైనటువంటి మలుపు, భద్రతా చర్యలు లేకపోవటం ఈ ప్రమాదానికి కారణంగా చెప్తున్నారు. ఈ ఘటనలో నలుగురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కారును కాలువ నుంచి క్రేన్ సాయంతో బయటకు తీశారు. విజువల్స్లో కూడా మీరు చూస్తున్నారు. కాలువలోకి ఒక్కసారిగా దూసుకొని పోవడంతో ఈ ప్రమాదంలో నలుగురు స్పాట్లోనే చనిపోయారు. ఆ కార్ని ఒక పెద్ద క్రేన్ తీసుకొచ్చి ఏ విధంగా పైకి లేపుతున్నారు కూడా మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. అంటే ప్రమాద తీవ్రత ఏ విధంగా ఉందో చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో మహావన్ పట్టణంలోనే బల్దేవ్ఘర్ ప్రాంతంలో నివసించే రాహుల్, అతని బంధువులు మోహిత్, అమిత్ ఒక స్నేహితుడితో కలిసి రాజస్థాన్లోని డీగ్ జిల్లాలో నిశ్చితార్థ వేడుకకు హాజరు కావడానికి గోవర్ధన్ మీదుగా కారులో ప్రయాణం చేస్తున్నారు. అమిత్ కారు నడుపుతున్నాడు. రాత్రి కావటం, ప్రమాదకరమైనటువంటి మలుపు వద్ద హెచ్చరిక బోర్డులు లేకపోవడంతో డ్రైవర్ ముందున్న కాలువను గమనించలేకపోయాడు. దీంతో కారు నీటిలో మునిగిపోయింది. ప్రమాద స్థలంలో స్పీడ్ బ్రేకర్లు, హెచ్చరిక బోర్డులు లేవని ప్రత్యక్ష సాక్షులు కూడా చెప్తా ఉన్నారు. గతంలో సైతం ఇక్కడ ప్రమాదాలు జరిగాయని తెలిపారు. గ్రామస్తులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని యువకులను కారులోంచి బయటకు తీశారు. అయితే వారు అప్పటికే మృతి చెందడం బాధాకరమైన విషయం. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అంటే ఇక్కడ క్లియర్గా ప్రమాదానికి కారణం అర్థమవుతుంది. ఒక ప్రమాదకరమైనటువంటి మలుపు ఉంది, కానీ ఆ మలుపు దగ్గర ఇక్కడ ఒక మలుపు ఉంది, ఇక్కడ జాగ్రత్తగా వెళ్ళండి, స్లోగా వెళ్ళండి, ఇక్కడ ఒక చిన్న చెరువులాగా ఉంది, కాలువ ఉంది, అది ప్రమాదకరంగా ఉందని చెప్పి సైన్ బోర్డ్స్ అనేవి ఏర్పాటు చేయాలి. కానీ అటుగా కొత్తగా ప్రయాణం చేసేటోళ్ళు, అట్నుంచి అసలు ఈ దారి మీద అవగాహన లేని వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు ఈ ప్రమాదం జరగటానికి ముందు 1 కిలోమీటర్ ఉన్నప్పుడు వాళ్ళు ఏ వేగంతో అయితే వస్తున్నారో అదే వేగంతో వస్తుంటారు కదా. వాళ్ళకి ఏమి సైన్ బోర్డ్స్ ఏమి కనిపించినప్పుడు అదే వేగంతో ముందుకు ఇట్లా దూసుకుంటూ వస్తారు. దూసుకుంటూ వచ్చినప్పుడు రాత్రి సమయం కావటం, అది డేలో అయితే వాళ్ళకి ఏదైనా కనిపించేది, అరే ఇక్కడ మనం స్లోగా వెళ్ళాలి, ఇక్కడ కొంచెం మలుపు ఉంది, ఇక్కడ ఆ మలుపు మనం సరిగా దాటకపోతే తర్వాత పక్కన కాలువలో పడిపోతాం అని చెప్పి వాళ్ళకి అవగాహన వస్తుంది. కానీ రాత్రి సమయం కావటం, వాళ్ళకి ఆ దారి కొత్త కావటం, ప్రమాదకరమైనటువంటి మలుపు ఉండటం, అక్కడ సైన్ బోర్డ్స్ ఏమీ లేకపోవటం, సో దీనివల్ల ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది. ప్రత్యక్ష సాక్షులు కూడా ఇదే చెప్తా ఉన్నారు. సో వాళ్ళు పడిపోయిన వెంటనే పెద్ద ఎత్తున సౌండ్ వచ్చింది. స్థానికులు గమనించి వెంటనే పోలీసులకి సమాచారం ఇచ్చారు. అక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ అధికారులు ఎవరైనా ఉంటే వాళ్ళకి సమాచారం ఇచ్చారు. వాళ్ళు వెంటనే ఒక క్రేన్ తీసుకొచ్చి, ఎందుకంటే కాలువలో పడిపోయిన తర్వాత దాదాపు మునిగిపోయినటువంటి పరిస్థితి వాటర్లో. సో అతి కష్టం మీద ఆ వెహికల్ని రెస్క్యూ చేస్తూ ఉన్నారు. వాటర్లో మునిగిపోయినటువంటి ఆ వెహికల్ని ఏ విధంగా వెలికి తీస్తున్నారు మీరు చూడొచ్చు. సో నలుగురు యువకులు ప్రాణాలు కోల్పోవడం అనేది చాలా బాధ కలిగించే విషయం. వాళ్ళు ఒక శుభకార్యానికి వెళ్తున్నారు, నిశ్చితార్థ వేడుకకు వెళ్తున్నటువంటి క్రమంలో ఈ విధంగా జరగడం అనేది నిజంగా ఆ కుటుంబంలో తీరని విషాదం కనిపిస్తోంది, ఆవేదన కనిపిస్తోంది. ఎప్పుడు ఎంతో సంతోషంగా ఉండేటువంటి ఒక స్నేహితులు ఈ విధంగా వేడుకకు వెళ్తున్నటువంటి క్రమంలో చావులో కూడా వీళ్ళు కలిసే ఉన్నారు. అది తలుచుకొని ఇంకా ఆ బాధ వాళ్ళకి ఎక్కువ అవుతుంది. అక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం మీద సేమ్ టైం కోపం కూడా వస్తుంది, ఆగ్రహం వస్తుంది. అక్కడ ఉన్న స్థానికులు కావచ్చు చెప్తా ఉన్నారు, గతంలో ఇక్కడ చాలాసార్లు జరిగింది సార్, చాలాసార్లు ఈ ప్రాంతంలో ప్రమాదాలు జరిగినాయి, రాత్రి సమయంలో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎన్ని ప్రమాదాలు జరిగినా అధికార యంత్రాంగం నిమ్మక నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. కనీసం సైన్ బోర్డ్స్ ఏర్పాటు చేస్తే ప్రమాదాలు నివారించవచ్చు కదా. ఎంత ఉజ్వల భవిష్యత్తు ఉన్నటువంటి యువకులు ఎంత భవిష్యత్తు ఉంటుంది. వాళ్ళు చదువుకొని జాబులు చేసి జీవితాన్ని అందంగా ఊహించుకుంటారు. అలాంటి యువకులు వాళ్ళు చేయనటువంటి తప్పుకి ఈ విధంగా విగత జీవులుగా మారిపోవటం, ప్రమాదాలకి గురి కావటం, ఆ కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఇది వ్యవస్థ తప్పు. అక్కడ అధికార యంత్రాంగం సరైనటువంటి తమ పనిని తాము సక్రమంగా నిర్వర్తించకపోవటం వల్ల ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. సో డెఫినెట్గా వాళ్ళ మీద కేసు పెట్టాలని కూడా కొంతమంది స్థానికులు చెప్తా ఉన్నారు. కానీ ఆ 4 ప్రాణాలని తిరిగి రాలేరు కదా. ఆ కుటుంబ సభ్యులకు కూడా సమాచారం ఇచ్చారు. వాళ్ళు కూడా హుటాహుటిన గుండెలు బాదుకుంటూ రోధిస్తూ ఆ మృతదేహాలను చూసి బాధపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇక్కడ జరిగినటువంటి ఘటన ఖచ్చితంగా అధికారుల నిర్లక్ష్యం అనేది చాలా స్పష్టంగా అర్థమవుతోంది.
తెలుసుకుందాం.